అవనిగడ్డ సీటును బుద్ధప్రసాద్కు కేటాయించడంపై జనసేనలోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుద్ధప్రసాద్కు సీటు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు వికుర్తి శ్రీనివాస్ వర్గీయులు. ఇవాళ అవనిగడ్డలో తన వర్గీయులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన పిల్లల పార్టీ అని కామెంట్ చేసిన బుద్ధప్రసాద్కు సీటు ఎలా ఇస్తారంటూ శ్రీనివాస్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. శ్రీనివాస్కి ఇవ్వాల్సిన టికెట్ను చివరి నిమిషంలో బుద్ధప్రసాద్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచరులు. ఇవాళ ఆత్మీయ సమ్మేళనం తర్వాత కీలక నిర్ణయం ప్రకటించనున్నారు వికుర్తి శ్రీనివాస్. అవనిగడ్డ సీటును బుద్ధప్రసాద్ కేటాయించడంపై జనసేనలోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ల ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, జనసేనలో అయితే ఒక నిరసన స్వరం అయితే వినబడుతుంది. ప్రధానంగా ఈ సీటుకు సంబంధించి చివరి వరకు కూడా పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో నిన్నే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ కూడా జనసేనలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ సీటును కూడా జనసేన తరపున బుద్ధప్రసాద్ కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో దాదాపుగా సీటు కూడా ఖరారైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీటు ఆశించినటువంటి వికుర్తి శ్రీనివాస్ వర్గీయులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి చివరి నిమిషంలో సీటును మార్చి బుద్ధప్రసాద్ కి కేటాయించడం మీద అయితే వికుర్తి శ్రీనివాస్ వర్గీయులు అయితే ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి. ఈ సందర్భంగా ఈ రోజున నిరసన కూడా అవినిగడ్డలో నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆత్మీయ సమావేశం కూడా వికుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని అయితే వికుర్తి శ్రీనివాస్ వర్గీయులు కూడా చెప్తున్న నేపథ్యంలో నిన్న కూడా ఈ సీటు అంశంతో పాటుగా మండలి బుద్ధప్రసాద్ పార్టీలో చేరే అంశం మీద కూడా జనసేన అవినిగడ్డ నాయకులందరూ కూడా సమావేశం అయ్యారు. జనసేన పార్టీలో ఉన్న నేతలకే టికెట్ ను ఖరారు చేయాలి, వేరే పార్టీ నుండి వచ్చినటువంటి బుద్ధప్రసాద్ కి టికెట్ ఇవ్వటం మీద అయితే పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం మీద అయితే కొంత నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గతంలోనే జనసేనకి టికెట్ ఇవ్వద్దు, టీడీపీకి ఇవ్వాలని చెప్పి కూడా బుద్ధప్రసాద్ వర్గీయులు కూడా రాజీనామాలు కూడా చేశారు. అదేవిధంగా ఇది పిల్లల పార్టీ అంటూ బుద్ధప్రసాద్ కూడా గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా సీరియస్ గా తీసుకున్నారు. అటువంటి వ్యక్తికి ఏ విధంగా అవనిగడ్డ సీటుని జనసేన కేటాయిస్తుందనే అంశం మీద అయితే ప్రస్తుతం జనసేన కేడర్ అయితే స్థానికంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సీటు అంశం అనేది కొంత జనసేనలో రచ్చగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జనసేనలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు బండెట్టి రామకృష్ణతో పాటుగా అదేవిధంగా సీటుకు సంబంధించి చివరి వరకు ఖరారైనట్టుగా ప్రచారం జరిగినటువంటి వికుర్తి శ్రీనివాస్ వర్గీయులు కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నిరసనతో పాటుగా ఆత్మీయ సమావేశం అంశం అనేది అక్కడ అవనిగడ్డలో అయితే పొలిటికల్ హీట్ కి అయితే కారణమవుతుంది. మరి ఈ అంశంలో అధిష్టానం అటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా వీళ్ళందరితో మాట్లాడతారనే అంశం అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. భోగి.